ఈరోజు మనం నఖ సౌందర్యము. నఖములనగా గోళ్ళు చాలా మందికి పుచ్చిపోతున్నాయి, పిప్పి గోళ్ళు వస్తున్నాయి, ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. కొంతమందికి గోళ్ళు పెరగటం లేదో, ఎండిపోతూ ఉన్నాయి. ఏమిటి దీనికి కారణం? ఏం పొరపాటు చేస్తున్నాం మనం? శరీరములో గోళ్ళు అనేటువంటివి ఎముక అనేటువంటి ధాతువు యొక్క మలము, ఉపమలము, ఉపధాతువు అని అంటారు. తినే ఆహారము ద్వారా లోపలికి పోయేటువంటి సున్నము కావలసినంత ఎముకలకు అందిన తరువాత మిగిలినటువంటి భాగము శరీరములో ఉండకూడదు కాబట్టి ఎక్కువైనటువంటిది దాని శరీరము గోళ్ల ద్వారా, వెంట్రుకల ద్వారా బయటకు పంపివేస్తూ ఉంటుంది. ఎప్పుడు లోపల ఎముకలు పుష్టివంతముగా ఉన్నాయో అని తెలుసుకోవాలి అంటే గోళ్లు బాగుండాలి, వెంట్రుకలు బాగుండాలి. ఎప్పుడు వెంట్రుకలు వెండిపోయి ఎప్పుడు గోళ్లు రాలిపోతూ ఉంటే లోపల ఎముకలలో పటుత్వము తగ్గిపోయింది అని మా ప్రియమైనటువంటి బిడ్డలు తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు మనం నఖ సౌందర్య తైలము రాసుకోండమ్మా. నఖ సౌందర్య తైలము. ముందుగా ఒక 100 గ్రాములు నువ్వుల నూనె బాండిలో పోయాలి. చూడండి, ఒక 100 గ్రాములు పోసాం. మంట వెలిగించాలి. చక్కగా వ్రాసుకోవాలి. ఇటు వెళ్ళకూడదు, దిక్కులు చూడకూడదు, మా వైపు మాత్రమే మీరు చూస్తూ ఉండాలి. ఇది మీకోసం చెబుతున్నటువంటి కార్యక్రమం. ఇటు చూడండి, ఈ ఆకులు మీరు చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. జిల్లేడు ఆకులు, ఏ జిల్లేడైనా పర్వాలేదు. ఈ 3 ఆకులు మనం ఏం చేసుకోవాలి? ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఈ ముక్కలను నిదానముగా మరుగుతున్న నూనెలో వేయాలి. దగ్గరగా ఉండవద్దు. ఈ ముక్కలలో ఉన్న రసం నూనెలో కలిసేటప్పుడు చిట్టపట్ట శబ్దం వస్తూ ఎగురుతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా వేయి, అందులో జాగ్రత్తగా. 3 జిల్లేడు ఆకులు చూడండి, మొదలవుతుంది కథ. ఇక్కడ నురుగు వస్తా ఉంది. పనే జిల్లేడు మామూలు చెట్టుగా, దీన్ని అర్క వృక్షమో భరత వృక్షమో, దాని పేరు భరత వృక్షమో. చూడండి అందులో ఎంత అపారమైనటువంటి శక్తి ఉందో. ఇక తర్వాత ఇదే విధంగా మరొక 3 ఆకులు, ఇటు చూడండి, ఉమ్మెత్తాకులు. ఉమ్మెత్త, ఈ ఆకులను కూడా మనం ఇట్లా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి జాగ్రత్తగా, చాలా చిన్న మంట మీద జాగ్రత్తగా చేయాలి. ఇది మామూలు కథ కాదు. అందులో వేయి నిదానంగా, జాగ్రత్తగా. ఇక్కడ చూస్తూ ఉండండి, ఈ ఆకులలో ఉన్నటువంటి రసము మొత్తము నూనెలోకి ఎగిరిపోవాలి. తైలం సిద్ధమైంది. నఖ సౌందర్య తైలము సిద్ధమైంది. మంట ఆపేసాయి. చూడండి ఎలా మసలుతూ ఉందో, ఎలా మరుగుతూ ఉందో, ఏ విధంగా ఉరవళ్లు తొక్కుతూ ఉంది. ఎప్పుడు ఈ నఖ రోగాలను నాశనము చేస్తానా అని తల్లి సిద్ధముగా ఉంది. అయిపోయింది. చూడండి, ఇటు నఖ సౌందర్య తైలము గోళ్లకు సంబంధించిన వ్యాధులను తరిమి కొట్టగల ఈ తైలాన్ని ఏమి లేదు. చల్లారిన తర్వాత సీసాలో పోసుకోండి. కొంచెం తీసి ఇట్లా గోళ్లకు రాయండి. ఎక్కడెక్కడైతే ఈ గోళ్ల మీద మనకు పుండ్లు వచ్చినాయో, పిప్పి గోళ్ళు వచ్చినాయో, ఇక్కడ వ్రణాలు వచ్చినాయో, గాయాలు వచ్చినాయో కొద్దిగా ఇలా రాయండి. రాసిన తర్వాత చూడండి, కొంచెం దూదిని తీసుకోండి. ఇట్లాగా ఇంత కూడా దూది అవసరం లేదు. కొద్దిగా దూది ఇంత. ఈ దూదిలో 4 చుక్క తైలం వేయండి. వేసి ఉదాహరణకు ఈ బొటన వేలుందనుకోండి, మామూలుగా గోళ్లు ఇలా ఉండాలి, గులాబీ రంగులో ఉండాలి గోళ్లు. ఇలా కింద నొక్కితే పైన గులాబీ రంగు రావాలి. కానీ అలా లేవు ఇప్పుడు. ఈ గోళ్ల మీద దీన్ని తడిపి తైలములో ఈ పైన ఇలా పెట్టి, ఇట్లా పెట్టి, ఇది ఊడిపోకుండా చిన్న గుడ్డ కానీ టేపు కానీ ఏదైనా వేసుకోవాలి. ఇంతే. ఇట్లా ఇప్పుడు చూపించవచ్చు. కానీ తైలం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు పెట్టామనుకో నా తోలు ఊడిపోతుంది. మీరు కూడా వేడిగా అవసరం లేదు. పెట్టేటప్పుడు మాత్రం చిన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం గోరువెచ్చగా వేడి చేసిన తరువాత గోళ్ల పైన అంటించి పైన చిన్న బట్ట కట్టుకోండి.
ఉదయము తీసివేయండి, నఖరోగములు నశించిపోవుగాక అని తల్లి దీవిస్తున్నట్టుగా భావన చేయి. అతి త్వరలో మన గోళ్లు తిరిగి మరలా సహజమైనటువంటి సౌందర్యమును పొందుగాక. అంతే మహర్షుల యొక్క దీవెన ఇది. ఇప్పుడు మనం ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందిన మన ప్రేక్షకులు, మన అభిమానులు వస్తున్నారో వాళ్ళ అనుభవాన్ని మీరు చూడండి. పేరు నాగేంద్రమ్మ. నా పేరు. నాకు ఊపిరితిత్తుల్లో నెమ్ముండేది. ఈ తిప్పతీగాకు వాడుకున్న కాడి నుంచి తగ్గింది. రోజు వాడుకుంటున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు టీవీలో ప్రోగ్రాములు చూసి తిప్పతీగ వాడుకుంటే తగ్గుద్దని వాడుకుంటున్నాను. ఇప్పుడు బాగా తగ్గింది, బాగానే ఉన్నాను. చూశారు కదా, మరి మనం కూడా అలాంటి అనుభవం చెప్పాలి. మన తల్లి భారతి మనకు అందించినటువంటి ఈ ఆయుర్వేద జీవన విజ్ఞాన మార్గంతో మనం స్వయం పోషకత్వాన్ని సాధించాలి. స్వయం సమృద్ధి, స్వావలంబనం మనకు కావాలి. ఎవరో దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతికేటువంటి రోజు రాకూడదు. మన కాళ్ల మీద మనమే నిలబడి మన జాతిని మనమే పునాదులతో సహా పటిష్టం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మా ప్రేమైనటువంటి బిడ్డలకు తెలియజేస్తూ చెప్పండి బిడ్డలు, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.